ఫేస్‌బుక్ నుంచి ఎలా అమౌంట్ ఎర్న్ చేసుకోవాలి అనేది చెప్పబోతున్నా. దానికంటే ముందు అసలు ఫేస్‌బుక్ నుంచి మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనేసి గ్యారంటీ ఏంది? నువ్వు ఎర్న్ చేసుకున్నావా? చేసుకుంటే ప్రూఫ్ చూపించు అనేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి నా ఎర్నింగ్ ప్రూఫ్ చూపిస్తాను ఫస్ట్. దాని తర్వాత మీరెలా ఎర్న్ చేసుకోవచ్చు అనేది క్లియర్‌గా చెప్తాను. సో, ఫేస్‌బుక్ యాప్‌లో ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. $33 ఉన్నాయి. అండ్ టోటల్ మానిటైజేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ యాడ్స్ ఆన్ రీల్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. యూ కెన్ చెక్ హియర్ $35.84 అయితే ఉన్నాయి. ప్రెజెంట్ ఈ లాస్ట్ 28 డేస్‌లో వచ్చిన అమౌంట్ అన్నమాట నాకు. అండ్ నేను ఇప్పటివరకు ఎంత ఎర్న్ చేశాను అనేది మీకు చూపిస్తాను. సో, ఇక్కడ హోమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని కిందకి స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ పే అవుట్స్ ఉన్నాయి కదా! దాని మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పటివరకు నేను ఎంత విత్‌డ్రా చేశాను, నాకు ఎంత అమౌంట్ నా బ్యాంక్ అకౌంట్‌కి వచ్చింది చూపిస్తున్నాను. ఇక ట్రాన్సాక్షన్ మీద క్లిక్ చేసుకుంటే యూ కెన్ చెక్ హియర్ $46 నెక్స్ట్ మంత్ వస్తాయన్నట్టు. అండ్ ఇక్కడ $49 ఆల్రెడీ నాకు పేమెంట్ వచ్చేసింది. అండ్ నా బ్యాంక్ అకౌంట్ చూసుకోవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బ్యాంక్ వెళ్ళిపోయింది. అలాగే $38 ఇవి కూడా బ్యాంక్ వెళ్ళిపోయాయి. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు $26 అండ్ $202 ఒక మంత్ అయితే $202 అయితే వచ్చాయి. అవి ఆల్రెడీ బ్యాంక్ కూడా నాకు రిసీవ్ అయిపోయాయి. అండ్ ఒక మంత్ $88 అది కూడా నాకు రిసీవ్ అయిపోయాయి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ప్రూఫ్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేసి ఉంది. సో 1, 2, 3, 4, 5 పేమెంట్స్ అయితే నేను తీసుకున్నాను ఇప్పటివరకు. సో ఇది నేను ఫేస్‌బుక్ నుంచి ఎర్న్ చేసుకున్న ప్రూఫ్. నాకైతే ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి నేను మీకు చెప్పగలను. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో మీరు కూడా ఫేస్‌బుక్ నుంచి మనీ ఎర్న్ చేయాలనుకుంటే మీ దగ్గర ఫేస్‌బుక్ ప్రొఫైల్ అయినా, పేజ్ అయినా ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ మీరు అందులో పోస్ట్ చేయడానికి కంటెంట్ కూడా ఉండాల్సి ఉంటుంది. అప్పుడే మీకు ఫేస్‌బుక్ నుంచి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఫేస్‌బుక్ నుంచి మనీ ఎర్న్ చేసుకోవడానికి చాలా మెథడ్స్ అయితే ఉన్నాయి. లైక్ యాడ్స్ ఆన్ రీల్స్ అనేసి, స్టార్స్ అనేసి, బోనస్ అనేసి, ఇన్‌స్ట్రీమ్ యాడ్స్ అనేసి ఇలా మల్టిపుల్ వేస్ అయితే ఉన్నాయి. సో వాటి గురించి ఫర్దర్‌గా మనం మాట్లాడదాం. ఫస్ట్ అయితే బిగినింగ్ నుంచి వెళ్దాం అన్నట్టు. లైక్ మీరు ఫేస్‌బుక్‌లో పేజ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా సెటప్ చేసుకోవాలి, ఎలాంటి కంటెంట్ పోస్ట్ చేయాలి, మానిటైజేషన్ క్రైటీరియా ఏంటిది, ఇప్పుడు యూట్యూబ్‌కి ఎలా క్రైటీరియా ఉంటుందో ఫేస్‌బుక్ కూడా అలా క్రైటీరియా ఏమైనా ఉందా, వన్స్ మనకు మానిటైజేషన్ అయ్యాక ఎర్నింగ్స్ ఎలా వస్తాయి, వాటిని ఎలా విత్‌డ్రా చేసుకోవాలి, బ్యాంక్ అకౌంట్‌కి ఎలా తీసుకోవాలి, ఇలా కంప్లీట్‌గా ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకెళ్ళే ముందు ఛానల్ కొత్తగా వచ్చింది సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ కమింగ్ వీడియోస్‌లో మీరేం నేర్చుకుందాం అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో దట్ మీ కామెంట్స్ చూసే మన ఛానల్‌లో వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటా. ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ మన టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్‌లీ మీకు ఫేస్‌బుక్ ప్రొఫైల్ గురించి, పేజ్ గురించి డిఫరెన్స్ చెప్తాను. ఫేస్‌బుక్ ప్రొఫైల్ ఏందంటే అందులో మనం లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయలేం. అదే పేజ్ అనుకోండి ఇందులో లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేయగలం. సో దట్ మనకు ఇన్‌స్ట్రీమ్ యాడ్స్ అనేసి ఉంటది. అది కూడా ఎనేబుల్ అవుతుంది. మనం ఇప్పుడు యూట్యూబ్‌లో వీడియోస్ చూస్తుంటే యాడ్స్ వస్తున్నాయి కదా! సేమ్ అదే విధంగా ఫేస్‌బుక్ పేజ్‌లో గనక వీడియోస్ పోస్ట్ చేసామనుకోండి ఇన్‌స్ట్రీమ్ యాడ్స్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. అది ఎనేబుల్ అయిందనుకోండి ఫేస్‌బుక్‌లో కూడా వీడియోస్ చూస్తే యాడ్స్ వస్తాయన్నట్టు. అలా ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో మీకు ఫేస్‌బుక్ పేజ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి చూపిస్తాను. మీ ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకోండి. ఇవన్నీ నేను క్రియేట్ చేసుకున్న పేజ్ అన్నట్టు. సింపుల్‌గా ఇక్కడ పేజ్ ఆప్షన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు ఇవన్నీ పేజ్ ఉండకపోవచ్చు. సో ఇక్కడ పైన క్రియేట్ అనే ఆప్షన్ దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ పర్సనల్ ప్రొఫైల్ ఉంటుంది. పబ్లిక్ పేజ్ అని ఉంటుంది. పబ్లిక్ పేజ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ పేజ్ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను ఈ విధంగా ఫన్ మామా బ్రో అనేసి ఇచ్చాను. సో మీరు ఒక యూనిక్ నేమ్ అయితే పెట్టుకోండి. ఓకేనా? యూనిక్ నేమ్ అంటే యూనిక్ నేమ్ ఉండాలి అది. ఓకే. సో నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా. అంటే ఆ పేజ్ మీద ఇంకా పేజ్ ఉన్నా లేదో చూసుకోండి. ఫన్ మామా బ్రో అనే పేజ్ మీద అయితే ఇంకా లేవన్నట్టు. సో అలానే మీరు కూడా ఏదైనా యూనిక్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనకు కేటగిరీ అడుగుతుంది. కేటగిరీ వచ్చేసరికి ఎంటర్‌టైన్‌మెంట్ పెట్టుకుందాం. సో నేను ఈ విధంగా 2 పెట్టుకున్నా. నేను క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా. నెక్స్ట్ మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. కింద క్రియేట్ కంటెంట్ అండ్ కనెక్ట్ ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మీరు బయో అడుగుతుందన్నమాట. సో బయో ఒకటి ఇచ్చేసేయండి. నేను బయో అయితే ఈ విధంగా ఇచ్చాను. వి లవ్ పీపుల్ విత్ అవర్ వీడియోస్ అనేసి. మీరు మీకు నచ్చిన బయోని అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. తర్వాత వెబ్‌సైట్ అడుగుతుంది. వెబ్‌సైట్ ఉంటే ఇచ్చేయండి. లేకుంటే లేదు. ఈమెయిల్ అడుగుతుంది. ఈమెయిల్ ఇచ్చేసేయండి. మొబైల్ నంబర్ ఇయ్యకున్నా పర్లేదు. అడ్రెస్ ఇచ్చేసేయండి. సిటీ, జిప్ కోడ్ అంటే పిన్ కోడ్ ఇచ్చేసి కింద మనకు నో అవర్ అవైలబుల్ ఉందా దాన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా వస్తది. ఇక్కడ మనం ఒక ఫోటోస్ అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. మన ప్రొఫైల్ ఫోటో అలాగే కవర్ ఫోటో. నేనైతే ప్రెజెంట్ ఒక 2 ఫోటోస్ అయితే పెట్టాను. సో ఏదో ఒకటి పెట్టేసాను అన్నమాట. నేను ఇంకా లోగోస్ అవన్నీ క్రియేట్ చేసుకోలేదు కాబట్టి మీరు ఒక మంచి ఫోటోని అయితే పెట్టుకోండి. ఒక ఫన్నీ ఫోటో అన్నట్టు. లైక్ బ్రహ్మానందం సార్ ఉంటారు కదా! అలాంటి ఫోటోస్ అన్నమాట. కామెడీ కాబట్టి కామెడీ టైప్ ఆఫ్. మీరు ఏ టైప్ ఆఫ్ కేటగరీ పేజ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ టైప్ ఆఫ్ ఫోటోస్‌ని అయితే యాడ్ చేయాలి ఇక్కడ. ఒక ప్రొఫైల్ పిక్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ కవర్ పిక్. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. బిల్డ్ యువర్ పేజ్ ఆడియన్స్ అని వస్తది. నెక్స్ట్ క్లిక్ చేయండి. అగైన్ నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ పేజ్ నోటిఫికేషన్స్ ఆన్ ప్రొఫైల్ ఉంది. ఇది ఆఫ్ చేసుకొని డన్ ఆప్షన్ క్లిక్ చేయండి. అంతే మన ప్రొఫైల్ నుంచి మన పేజ్‌కి స్విచ్ అవుతుంది అన్నట్టు ఇప్పుడు. అండ్ మన పేజ్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇంతే ప్రాసెస్ అన్నట్టు. సో నేను ఇప్పుడు మన పేజ్ ప్రొఫైల్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మన పేజ్ ప్రొఫైల్ ఓపెన్ చేస్తున్నా. అండ్ మీరు చూస్తున్నట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఫన్ మావా బ్రో అనేసి వి లవ్ పీపుల్ విత్ అవర్ వీడియోస్ అని పెట్టాను. అండ్ ఇక్కడ పేజ్ ఎంటర్‌టైన్‌మెంట్ లాయర్ అని ఉంది. సో నో రేటింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. మన ప్రొఫైల్ పిక్ అప్‌లోడ్ చేసాం కదా! మనకి ఈ విధంగా అప్‌లోడ్ అయి ఉంటది. దీన్ని మీరు డిలీట్ చేసుకోండి. ఎందుకంటే మన ప్రొఫైల్‌లో ఓన్లీ వీడియోసే ఉండాలి. ఫోటోస్ తర్వాత ఫర్దర్‌గా కామెడీ ఫోటోస్ పెడదాం. మన ప్రొఫైల్ ఫోటో పోస్ట్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని డిలీట్ చేయండి. హైడ్ ఫ్రమ్ పేజ్ ఉంది కదా! దీన్ని సెలెక్ట్
చేసుకుంటే డిలీట్ అయిపోద్ది. ఇంకా మీరేమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకొని మీరేమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి చేంజెస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ డీటెయిల్స్‌లో ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా. ఇక్కడ బేసిక్ ఇన్ఫోలో నాట్ రివ్యూస్ ఉంది కదా! ఇది నేను ఆఫ్ చేద్దాం అనుకుంటున్నా. దీన్ని ఆఫ్ చేసా. ఇక్కడ ఆఫ్ చేసి బ్యాక్‌కెళ్తున్నా. ఎందుకంటే అది చూపిస్తే మంచిగా ఉండట్లేదు అది. సో నేను సేవ్ చేసా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకిప్పుడు ఇది లేదన్నట్టు. ఈ మీ అడ్రెస్, మొబైల్ నంబర్ ఇవన్నీ ఇవ్వకున్నా పర్లేదు. ఒకవేళ లింక్స్ ఏమైనా ఇద్దాం అనుకుంటే లింక్స్ ఇచ్చేసేయండి. నేనైతే ఇలా పెట్టేసి బ్యాక్‌కెళ్తున్నా. ఒక వ్యూవర్ చూస్తే ఎలా ఉంటుందంటే వ్యూవర్స్ మీద క్లిక్ చేస్తున్నా. అంటే ఎవరైనా వేరే వాళ్ళు చూస్తే మన పేజ్ అనేది ఈ విధంగా కనిపిస్తుందంట. ఇక్కడ చూసుకోవచ్చు వేరే వాళ్ళు చూస్తే మన ప్రొఫైల్ పిక్, బ్యాక్‌గ్రౌండ్ కవర్ ఫోటో, నేమ్, బయో అలాగే లైక్ అని వస్తది. తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుందన్నట్టు. సో నేను ఎగ్జిట్ వ్యూ మీద క్లిక్ చేసుకుంటున్నా. అండ్ మన పేజ్ లింక్ కావాలనుకుంటే యువర్ పేజ్ లింక్ ఉంటుంది. దీన్ని కాపీ చేసుకోండి. మీరు పంపించుకోవచ్చు ఎవరికైనా. ఇంకా కాపీ అయిపోయింది అన్నట్టు. మీరు ఇంకా వాట్సాప్‌లో, ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కడైనా షేర్ చేయొచ్చు. ఇక్కడ షేర్ ప్రొఫైల్ మీద దాని మీద క్లిక్ చేసినా మీరు కాపీ లింక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు రీల్స్ పోస్ట్ చేయాలనుకుంటే ఇక్కడ రీల్స్ ఆప్షన్ ఉంది. దాని మీద క్లిక్ చేసుకొని సింపుల్‌గా మీరు రీల్స్ సెలెక్ట్ చేసుకోండి. డైరెక్ట్‌గా పోస్ట్ చేయడమే. ఇప్పుడేందంటే మీరు ఫేస్‌బుక్ పేజ్ క్రియేట్ చేస్తున్నారు. అందులో కంటెంట్ పోస్ట్ చేయాలి కదా! సో ఏ టైప్ ఆఫ్ కంటెంట్ పోస్ట్ చేస్తారు? ఒకటి మీ దగ్గర ఆల్రెడీ ఒక కంటెంట్ ఉందనుకోండి. అది పోస్ట్ చేయండి. అంటే ఇప్పుడు నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పేజ్ ఉంది. సో అందులో రీల్స్ పోస్ట్ చేస్తున్నా. అవే రీల్స్ నేను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తా. మీ దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయనుకోండి. మీరు డైరెక్ట్‌గా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయొచ్చు. లేదు నా దగ్గర వీడియోస్ లేవు. నేను కొత్తగా వచ్చాను. ఈ ఫీల్డ్‌లోకి అసలు కంటెంట్ క్రియేషన్ అంటే తెలీదు అనుకుంటే మీరు కంటెంట్ క్రియేషన్ ఫస్ట్ చేయాలన్నట్టు. లైక్ ఏందంటే మీరు టెక్ వీడియోస్ చేస్తారా? కుకింగ్ వీడియోస్ చేస్తారా? ఇంకా మీ ఇష్టం ఏదైనా చేయొచ్చు. లేదా ఏఐతోని వీడియోస్ అయినా చేయొచ్చు. సో అవి మీ ఓన్ కంటెంట్ పోస్ట్ చేయండి. ఇప్పుడు వేరే వాళ్ళ కంటెంట్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తే అకౌంట్స్ పోతున్నాయి. మానిటైజేషన్ కూడా అవ్వట్లేదు. కాబట్టి మీ ఓన్ కంటెంట్ ఉంటేనే మీరు ఫేస్‌బుక్‌లో రీల్స్ లాగా పోస్ట్ చేయండి. ఫోటోస్ పోస్ట్ చేయండి. ఫుల్ వీడియోస్ పోస్ట్ చేయండి. సో వేరే వాళ్ళ కంటెంట్‌ని పోస్ట్ చేస్తా అనుకుంటే మీ ప్రొఫైల్‌కి మానిటైజేషన్ అవ్వదు. మీరు మనీ కూడా ఎర్న్ చేసుకోలేరు. ముందే చెప్తున్నా. సో మీరు ఓన్ కంటెంట్ పోస్ట్ చేయాలి. అది ఏ కంటెంట్ అయినా సరే. లైక్ అఫిలియేట్ మార్కెటింగ్ గురించి కానివ్వండి, టెక్ కంటెంట్ కానివ్వండి, కుకింగ్ కానివ్వండి, ఇంకా మీ ఇష్టం కామెడీ కానివ్వండి, ఏదైనా పోస్ట్ చేయొచ్చు. మనకు వ్యూస్ వస్తే చాలు ఎర్నింగ్స్ వచ్చేస్తాయి. లేదు ఇవన్నీ నేను పోస్ట్ చేయలేను. ఏదైనా మంచి కంటెంట్ ఐడియా మీరే చెప్పండి అంటే గనక సో నేను ఒక కంటెంట్ ఐడియా అయితే చెప్తాను. సో మీరు ఒకవేళ కొత్తగా స్టార్ట్ చేస్తాను, బిగినర్ నేను అంటే కనుక సింపుల్ గైస్ వేరే వాళ్ళ వీడియోస్ ఉంటాయి కదా కామెడీ వీడియోస్ వాటికి రియాక్షన్ ఇవ్వండి. అంటే మీరు ఇన్‌స్టాలో కొన్ని ప్రొఫైల్స్ చూసే ఉంటారు. జస్ట్ టాప్‌లో ఒక వీడియో వస్తది. కింద ఏందంటే వాళ్ళు రియాక్షన్ ఇస్తూ ఉంటారు. పైన వీడియో రన్ అవుతుంది. కింద రియాక్షన్ ఇస్తూ ఉంటారు. సో ఇలాంటి వీడియోస్‌కి చాలా వ్యూస్ వస్తాయన్నమాట. వ్యూస్ వస్తే ఆటోమేటిక్‌గా మీకు ఎర్నింగ్స్ వస్తాయి. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ కంటెంటే. మీరు దీన్ని కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఫేస్‌బుక్ మానిటైజేషన్ క్రైటీరియా గురించి మాట్లాడదాం. ఇంతకుముందు అయితే ఫేస్‌బుక్‌లో చాలా రకాల క్రైటీరియాస్ అయితే ఉండేవి. లైక్ సర్టెన్ ఫాలోవర్స్ ఉండాలి అనేసి, ఇన్ని రీల్స్ చేయాలనేసి ఇలా చాలా ఉండేటన్నట్టు. బట్ ఇప్పుడు అవన్నీ తీసేసి మొత్తం అన్నీ తీసేసి ఒక కొత్త ఆప్షన్ తీసుకొచ్చారన్నమాట వీళ్ళు. దాని పేరు వచ్చేసరికి కాంటెంట్ మానిటైజేషన్ టూల్. ఇది ఒక్కసారి ఎనేబుల్ అయిందనుకోండి మీరు ఫేస్‌బుక్ రీల్స్ పోస్ట్ చేసినా, ఫోటోస్ పోస్ట్ చేసినా, టెక్స్ట్ పోస్ట్ చేసినా, ఫుల్ వీడియోస్ పోస్ట్ చేసినా, ఏమైనా పోస్ట్ చేయండి. మీకు ఆటోమేటిక్‌గా యాడ్స్ వస్తూ ఉంటాయి. ఎర్నింగ్స్ అవుతూ ఉంటాయి అన్నట్టు. అన్ని ఆప్షన్స్ ఇందులోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో మీరు ఈజీగా ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు. బట్ ఇది రావాలంటే చాలా కష్టం. దీనికి క్రైటీరియా అంటూ ఏం లేదు గైస్. అంటే ఇంతే ఫాలోవర్స్ ఉండాలి, ఇంతే వ్యూస్ ఉండాలి అనేసి ఏమి లేదు. మీరు జస్ట్ కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉంటే గనుక మీకు ఇది వస్తే ఆటోమేటిక్‌గా ఎర్నింగ్స్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కొత్త పేజ్ క్రియేట్ చేశాను. నేను కంటెంట్ పోస్ట్ చేస్తున్నా. నేను ఒక 20 రీల్స్ పోస్ట్ చేశాను. 20 ఫోటోస్ పోస్ట్ చేశాను. ఒక 10 లాంగ్ వీడియోస్ పోస్ట్ చేశాను అనుకుందాం. నాకు ఆ ఆప్షన్ వస్తదా? చెప్పలేం. ఎందుకంటే ఇది ఇంట్రెస్ట్ బేస్డ్ అన్నమాట. అంటే వాళ్ళే మనకు మన కంటెంట్ నచ్చితే ఇస్తారన్నట్టు. ఇంతకుముందు అలా లేకుండే. క్రైటీరియా ఉండేది. సో ఆ క్రైటీరియా కంప్లీట్ చేస్తే అందరికొచ్చేది. బట్ ఇప్పుడేందంటే మన కంటెంట్ వాళ్ళకి నచ్చాలి. వాళ్ళు ఓకే అనాలి. అప్పుడు మనకు ఈ ఆప్షన్ అయితే నోటిఫికేషన్ ద్వారా వస్తది. బట్ దీనికంటే ముందు ఒక చిన్న టాస్క్ చేయాలి మీరు. అదేంటంటే మీరు మీ ప్రొఫైల్ ఓపెన్ చేసి మానిటైజేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి యాడ్స్ ఆన్ రీల్స్, ఇన్‌స్ట్రీమ్ యాడ్స్, బోనస్, స్టార్స్ ఇవన్నీ ఉన్నాయి కదా! వాటి మీద క్లిక్ చేసుకొని ఐ యామ్ ఇంట్రెస్టెడ్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఓకే. మీరు మీ ప్రొఫైల్‌లో ఇంట్రెస్ట్ ఉన్నారు అని వాళ్ళకి తెలుస్తుంది. ఓకే. మీ పేజ్ బాగుంది. మాకు యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళు మీకు ఒక నోటిఫికేషన్ ఇస్తారు. అదే కంటెంట్ మానిటైజేషన్ టూల్ అనేసి. అది ఎనేబుల్ అయిందనుకోండి ఆటోమేటిక్‌గా మీకు మల్టిపుల్ వేస్ త్రూ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి ఇది 1 మంత్‌కి వస్తుందా? 2 మంత్స్‌కి వస్తుందా? 3 మంత్స్‌కి వస్తుందా? అనేసి చెప్పలేము. మీ కంటెంట్ బాగుంటే మీకు ఫస్ట్ మంత్‌కే రావచ్చు. లేదు నాకు రావట్లేదు అంటే గనుక ఏం చేయలేము ఇక్కడ. అంటే మొత్తం ఫేస్‌బుక్ నుంచే మనకు యాక్సెస్ రావాలి కాబట్టి సో ఇప్పుడైతే మనం క్రైటీరియా అంటూ దీనికేం లేదు. జస్ట్ మీరు పోస్ట్ చేస్తూ ఉంటే గనక మీకు ఎనేబుల్ అయితే మాత్రం గట్టిగా ఎర్నింగ్స్ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి పేఅవుట్ గురించి మాట్లాడదాం. అంటే ఇప్పుడు మీకు మానిటైజేషన్ అయిపోయింది. మీకు ఎర్నింగ్స్ అయ్యాయి. ఆ ఎర్నింగ్స్ బ్యాంక్ అకౌంట్‌కి ఎలా తీసుకోవాలి? మీ ఎర్నింగ్స్ అనేది బ్యాంక్ అకౌంట్ రావాలంటే మీరు బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవాలి. ఒకటి టాక్స్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలి.
అది ఎలా అనేది స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఫేస్‌బుక్‌లో మీ ప్రొఫైల్‌ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మీకు సీ డాష్‌బోర్డ్ ఆప్షన్ కనిపిస్తది. దాని మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇంటర్‌ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఎండింగ్‌లో మౌంటేషన్ ఆప్షన్ ఉంది. దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. మనకు యాడ్స్ అండ్ రీల్స్ అనేది అవైలబుల్‌లో ఉంటే మనకు సెటప్ ఆప్షన్ కనిపిస్తది. ఇది ఎలా వస్తుందంటే చెప్పా కదా! మనం రెగ్యులర్‌గా రీల్స్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా వాళ్ళే పంపిస్తారన్నట్టు మనకు. అప్పుడు మనం దీన్ని సెటప్ చేసుకోవాలి. స్టార్టింగ్‌లో దీనికి సెపరేట్‌గా ఆప్షన్ ఏమి ఉండదు. మనం రెగ్యులర్‌గా రీల్స్ చేస్తూ ఉంటే వాళ్ళే పంపిస్తారు. పంపించినప్పుడే మనం ఇలా సెటప్ చేసుకోవచ్చు. నేను రెగ్యులర్‌గా రీల్స్ పోస్ట్ చేస్తున్నా కాబట్టి నాకు ఈ విధంగా ఆప్షన్ ఎనేబుల్ అయింది. సో, సింపుల్‌గా నేను సెటప్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఈ విధంగా ఇంటర్‌ఫేస్ అయితే వస్తుంది. సో, ఇక్కడ చూడొచ్చు క్రియేట్ రీల్స్, ఎర్న్ మనీ ఫ్రమ్ యాడ్స్ ఆన్ యువర్ రీల్స్, గెట్ పెయిడ్ ఫర్ ప్లేస్. అంటే మనం రీల్స్ పోస్ట్ చేస్తాం కదా ఫేస్‌బుక్‌లో. ఆ రీల్స్‌కి యాడ్స్ వస్తాయంట. ఆ యాడ్స్ ద్వారా మనకి ఎర్నింగ్ అవుతుందంట. గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేద్దాం. మనకిక్కడ ఒక బిజినెస్ ఇన్ఫో అయితే ఇవ్వాల్సున్నది. అంటే మన నేమ్, మన పాన్ కార్డ్ నంబర్ అవన్నీ ఎంటర్ చేయాల్సున్నది. అండ్ పేమెంట్ డీటెయిల్స్ కోసం బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ ఒకటి ఐడీ క్రియేట్ చేసి ఉంచాను. మీకు లేకపోతే ఇక్కడ మీ నేమ్ అవన్నీ అడుగుతుంది. సో, నేను ఇది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా. మీరు కూడా ఇలానే నేమ్ అవన్నీ అడుగుతుందన్నమాట. లైక్ లీగల్ నేమ్ అనేసి, లాస్ట్ నేమ్ అనేసి, డేట్ ఆఫ్ బర్త్, కంట్రీ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఇండియా పెట్టుకోండి. అండ్ బిజినెస్ టైప్ వచ్చేసరికి ఇండివిడ్యువల్ పెట్టుకోండి. దెన్ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మీ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంది. లైక్ మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీ అడ్రస్, మొబైల్ నంబర్, పాన్ కార్డ్ అవన్నీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసేయండి. డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశాక కింద టిక్ మార్క్ ఇచ్చేసి నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మనకు 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. మనం ఏం చేసుకున్న అమౌంట్ ఎలా విత్‌డ్రా చేసుకోవాలనేసి, బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలా, వైర్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలా, లేకుంటే పేపాల్ త్రూ ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలా అనేసి ఆప్షన్స్ ఉంటాయి. నేనైతే ఇక్కడ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నా. బట్ బ్యాంక్‌కైతే $25 అయితే ఉండాల్సి ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు $25 అయితే మనం బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. సో, నేను సింపుల్‌గా బ్యాంక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా. కొంచెం లోడింగ్ తీసుకొని ఈ విధంగా బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి ఆప్షన్స్ అయితే వస్తాయి. సో, ఇక్కడ నేమ్ అండ్ ఐఎఫ్ఎస్‌సి కోడ్, బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంది. నేను డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తాను. డీటెయిల్స్ ఎంటర్ చేశాక లింక్ పేమెంట్ మెథడ్ ఉందిగా దాని మీద క్లిక్ చేసుకోవాలి. తర్వాత యాడ్ టాక్స్ ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. మీరు ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు. లేకుంటే ఫర్దర్‌గా కూడా యాడ్ చేయొచ్చు. ఒకవేళ యాడ్ చేయాలనుకుంటే యాడ్ టాక్స్ ఇన్ఫో మీద క్లిక్ చేయండి. తర్వాత మీ ఫేస్‌బుక్ అకౌంట్‌తోని ఇక్కడ లాగిన్ అవ్వండి. నెక్స్ట్ మనకు ఇంటర్‌ఫేస్ ఈ విధంగా వస్తుంది. సక్సెస్ యూ కెన్ స్టార్ట్ ఎర్నింగ్ మనీ ఫ్రమ్ యాడ్స్ ఆన్ రీల్స్ అనేసి. నెక్స్ట్ స్టెప్స్‌లో మనకి ఈ విధంగా మెన్షన్ చేశారు. లైక్ సెటప్ పేఅవుట్ అకౌంట్ అనేసి. మనం ఆల్రెడీ పేఅవుట్ అకౌంట్ ప్రీవియస్‌గా ఇచ్చాం కాబట్టి నో ప్రాబ్లమ్ ఇక్కడ మనకు. సో, సింపుల్‌గా డన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా. అండ్ ఇక్కడ చెక్ చేస్తున్నట్టయితే నాకు ఇన్సైట్స్ అయితే వచ్చేసాయన్నమాట. 0 ఉన్నాయి ఇప్పుడు ప్రెజెంట్. ఇప్పుడు నా రీల్స్ చూస్తే నాకు ఎర్నింగ్స్ అయితే వస్తాయన్నట్టు. నా రీల్స్‌కి యాడ్స్ వస్తాయి కదా! యాడ్స్‌తో మనకి ఎర్నింగ్స్ అయితే వస్తాయి. మరి టాప్‌లో యాడ్ యువర్ పేమెంట్ మెథడ్ ఉంది కదా! సో, యాడ్ పేఅవుట్ మీద క్లిక్ చేసుకోండి. పేఅవుట్ అకౌంట్ మీద క్లిక్ చేసుకుంటే మనకి అగైన్ ఇదే ఓపెన్ అవుతుందన్నట్టు. ఒకవేళ మీరు పేఅవుట్ అకౌంట్ సెట్ చేసుకున్నారనుకుంటే నో ఇష్యూ. మీకేమైనా రాంగ్ డీటెయిల్స్ ఉన్నా, నేను రాంగ్ డీటెయిల్స్ ఎంటర్ చేశాను అనుకుంటే సింపుల్‌గా ఇక్కడ నుంచి నెక్స్ట్ క్లిక్ చేసుకుంటూ ఎడిట్ చేసేయండి. నెక్స్ట్ మీ ఎర్నింగ్స్ అన్ని చూసుకోవాలనుకోండి. మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ సీ డాష్ ఉందిగా దాని మీద క్లిక్ చేసుకోండి. అండ్ టాప్‌లో మౌంటేషన్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే కొంచెం లోడింగ్ తీసుకుంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యాడ్స్ ఆన్ రీల్స్ అనేది ఎనేబుల్ అయి ఉంది. టాప్‌లో ఎర్నింగ్ అనేసి కూడా ఉంది. సో, యాడ్స్ ఆన్ రీల్స్ మీద క్లిక్ చేసుకున్నాం అనుకోండి. మనకి ఇక్కడ ఎంత ఎర్నింగ్ అయిందనేసి మనకి క్లియర్‌గా చూపిస్తుంది అన్నట్టు. సో, చూసారు కదా! ఈ విధంగా మీరు ఫేస్‌బుక్ నుంచి మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. మీకు స్టార్టింగ్‌లోనే నా ఎర్నింగ్ ప్రూఫ్ కూడా చూపించాను. సో, మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఇంక మీ ఇష్టం నేనేం చేయాలన్నట్టు. బట్ ఫేస్‌బుక్ నుంచి అయితే ఖచ్చితంగా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. కానీ మీ కంటెంట్ మంచిగుండాలి. మీరు ఎవరిది కాపీ కొట్టొద్దు. మీ ఓన్ కంటెంట్ అయి ఉండాలి. మానిటైజేషన్ క్రైటీరియా అంటూ ఏం లేదు. బట్ మనం రెగ్యులర్‌గా వీడియోస్ పోస్ట్ చేస్తుంటే ఆటోమేటిక్‌గా వాళ్ళే మనకు కంటెంట్ మానిటైజేషన్ టూల్ ఇస్తారు. అలా ఇస్తే గట్టిగా ఎర్న్ చేసుకోవచ్చు. సో, ఇది గైస్ ఓవరాల్‌గా ఫేస్‌బుక్ గురించి, ఫేస్‌బుక్ పేజ్ గురించి. సో, మీరు గనుక ఈ మెథడ్ మీద వర్క్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అలాగే ఈ టాపిక్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మరో మంచి టాపిక్‌తో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై. నేను మీ తేజ సైనింగ్ ఆఫ్.